సో హే గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో మీరు కైట్ వీడియోస్, హౌ టు ఫ్లై కైట్, హౌ టు కట్ కైట్స్ అని ఒకటే కామెంట్లు పెట్టి చంపుతున్నారు అనమాట. సో అందుకని మా బిల్డింగ్ కూడా చేంజ్ చేసి ఈరోజు వేరే బిల్డింగ్ దగ్గర, వేరే ఫ్రెండ్ అంటే తమ్ముడు వాళ్ళ బిల్డింగ్ దగ్గరకు వస్తున్నామాట. కైట్లు ఎగురుతాయి అని చెప్పేసి ఎంకాలు చూసుకోవచ్చు, చూపిరా. సో కైట్లు, చిరాకులు అన్ని తీసుకొని వస్తున్నాం. చిరాకులు ఇరిగిపోయినాయి అనమాట. అంటే ఈ మీరు వీడియో ఆడింది కదా, అది తీనిక ట్రై చేసినాం అంటే దగ్గర. బట్ ఏమైందంటే ఎక్కువ పతంగులు ఎగురుతుంది, అట్లే మన చిరాకు కూడా ఇరిగిపోయిందని మనం వీడియోలు కూడా తీయలేదు. సో మనకి క్రిస్మస్ హాలిడేస్ దొరికినాయి అని చెప్పేసి మనం ఇప్పుడు చిరాకులు తీసుకొని, పతంగులు తీసుకొని అయితే కైట్లు ఎక్కువ ఎగిరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఆడిపోయి హౌ టు ఫ్లై కైట్స్ అండ్ హౌ టు కట్ కైట్స్ అనేది చూద్దాం, సరేనా? లెట్స్ గో. సో గైస్, మనమైతే ఒక బిల్డింగ్ మీదకి వచ్చేసినాం. సో చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. ఇప్పుడే చిరాకులు కొన్నామని చెప్పిన కదా. సో ఇట్లేగో గాయస్, మీకు కూడా చెప్తాం, కొత్త చిరాకు కొనుక్కున్నప్పుడు ప్లాస్టర్ ఉంటుంది కదా, 50% దీని మీద ఎవరు, 50% దీని అంటే కొంచెం ఎవరి 50% కదా, ఒక 5% అన్నట్టు దారం లోపల ఒకటి. సో గాయస్, ఫస్ట్ మనం కైట్ ఎగిరాలంటే ఆ కైట్కి దారం కడతాం కదా ఇట్లా వై షేప్లా. సో దాన్ని కణాలు అంటాం. సో ఆ కణాలు కట్టే వీడియో నేను 2 years బ్యాకే క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో ఆ వీడియోనే మళ్ళీ నేను దీంట్లో యాడ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. సో గైస్, ఫస్ట్ అయితే నేను మీకు కణాలు ఎట్లా వేయాలో చెప్తా. సో మీరు ఫస్ట్ దగ్గర ఇది ఉంది కదా కైట్ స్టిక్, ఒక సైడ్ కింద పెట్టాలి, ఇంకో సైడ్ మీద పెట్టాలి. ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకు నార్మల్గా కీంచి కొట్టాలనుకుంటానేమో, అంటే లైట్ కణాలు కావాలనుకుంటేనేమో కొంచెం మీదకి వేసుకోండి. మీకు గాలి ఎక్కువ వస్తుంది. మీకు బరువు కణాలు కావాలంటే మీరు డీల్ ఇచ్చి పెంచాలనుకుంటే మాత్రం కొంచెం ఇటు సైడ్ నుంచి కడతారు, ఇటు సైడ్ నుంచి కట్టాలి. మీరు ఇట్లా ఈడొక ముడేస్తాం కదా, ఈడ 2 ముళ్ళు వేసినాక ఇట్లా చూసుకుంటాం కదా. ఇది మీకు సింపుల్ అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు గాలి ఎక్కువ ఉందనుకో ఇట్లా తీసుకోండి, గాలి నార్మల్ ఉందనుకో మీడియం అని ఇట్లా. సో మీకు గాలి చాలా తక్కువ ఉంటే ఇది కొంచెం చిన్న పెట్టి ఇది పెద్ద పెట్టండి. సో ఇప్పుడు మాకైతే గాలి నార్మల్ ఉంది, సో అందుకని ఇక్కడైతే తీసుకున్నా, నార్మల్ అయితే తీసుకున్నా. ఇది ఉంటుంది కదా మధ్య స్టిక్ ఉంటుంది కదా, బద్ద అంటారు, మళ్ళీ మీరైతే ఉంపుతేనే మంచిగా. సో గైస్, ఫస్ట్ మీరు ఎగిరేయాలంటే కైట్కి కణాలు కట్టడం చూపించిన కదా, దాని తర్వాత ఈ స్టిక్ని కొంచెం ఇట్లా వంపుకోవాలి. ఇట్లా వంపుకుంటే మనం కైట్ కింద పడేటప్పుడు కొంచెం ఇట్లా అయితే సీద ఇట్లా పడిపోతుంది అనమాట. మీరు కైట్ ఎగిరాలంటే ఫస్ట్ గాలి మీకు ఇట్లా నిల్చున్నాకో గాలి ఇట్లా ఉల్టా కొట్టాలి. ఉల్టా తిరిగి కైట్ ఇట్లా ఎగిరేటప్పుడు దాని ఫేస్ టిప్పు ఉంది కదా, టిప్పు మీకు వచ్చినప్పుడు ఇట్లా తీసిపోతుంది అనమాట. ఎగిరిన పదకి మళ్ళీ పట్టుకోలేకపోతున్నా. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, మీకు అట్లా ఎగిరేనిక రాకపోతే ఇట్లా మనిషిని పంపించి ఇట్లా ఎగిరేమన్నారు అనమాట. సో ఇట్లా కూడా ఎగురుతుంది. సో ఇట్లా డీల్ ఇవ్వాలి, గాలికి గుంజుకుంటా ఉంటాం అనమాట కైట్, ఇట్లా ఎగురుతుంది అనమాట. సో ఇట్లా కాకపోతే థర్డ్ స్టెప్ ఏంటంటే, కైట్ని ఇట్లా మీ గోడకి ఇట్లా వదిలేసి వెనకాలకు రావాలన్నమాట. వెనకాలకి వచ్చి ఇట్లా అయిపోయాలన్నమాట. సో దాని టిప్పు మీదకి వచ్చినప్పుడు ఇట్లా గుంజాలి, తీసుకోవటం అనమాట. సో గాలి వచ్చినప్పుడు డీల్ ఇవ్వాలి, ఇట్లా గీల్చి పట్టుకుంటా తీసుకుంటా పట్టణం అయితే మనం పంపిస్తాం దానికి గాల్లో. ఇట్లా చిక్కు పడ్డది గాయస్, వదిలేస్తుంది. అమ్మ చేను వస్తున్నా. సో నాకు తెలిసి మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా ఎట్లా ఎగరాలి ఏందని. సో ట్రై చేసి వస్తుంది మీకు కూడా. సో 3 చెప్పిన, ఇక 3 మీకు ఏది ఈజీ అనిపిస్తే అవే ఫాలో అయిపోండి, ఎగరేదాం. సో ఇప్పుడు మనం ఎగరేసి పెయింట్స్ ఎట్లా వేయాలి అనేది చూద్దాం. ఎట్లా మంచిగా పడ్డాయి అనమాట. దానికి వెళ్ళిపో మీ దానికి. సో ఆ కైట్ ఫస్ట్ చెప్తాం. ఆ బ్లూ పెట్టుకోమా వాడికి అంటున్నా. గైస్, నేను ఏదో కొంచెం మాకు టైం లేదు కాబట్టి జల్దీలో కొంచెం ఇట్లా చెప్పేస్తాను అనమాట, ఫాస్ట్గా. మీకు అర్థం అయ్యి ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీకు క్లియర్గా అర్థం కావాలంటే 2 years బ్యాక్ 1 year బ్యాక్ అది 2 దాంట్లో ఉంది. సరే, 2 years బ్యాక్ ఒక వీడియో తీసిన గైస్, డిస్క్రిప్షన్ దాని లింక్ కూడా ఇస్తా, అయితే మీరు నా ఛానల్లో చూడొచ్చు. హౌ టు ఫ్లై కైట్ అండ్ కట్ కైట్స్ అని 2 years బ్యాక్ తీసిన, మా లాస్ట్ ఇయర్ కూడా తీసిన. సో అవి చూడండి. అది ఎవరు చేస్తుండ్రు అవి? ఈ చోట అడిగి కదా
అరే ఇటకెళ్ళి ఎగురుతుందా ఇది? ఎవరు ఎగిరేస్తుండ్రా అది? దాన్ని మాన్ చేయడం ఉంది, ఏం అర్థమైతే లేదురా. అది ఎక్కుతుందిరా పతంగ, అర్థమైతే లేదురా. ఎవరు ఎగిరేస్తుండ్రా అది? ఏంద్రా చిక్కు? అయ్యో రా, నువ్వు డీలేడు రా, నువ్వు డీలేడు రా. అరే ఇది తీయరా నాయన. తెంపేసి నోట్లో తెంపారు, అట్లా కాదు, కట్ చేయాలి. అది వికేసేసారి కరెక్ట్ పేజ్ టైం రా. పోయిందా? ఎప్పుడు పోయిందిరా? సో గైస్ ఇది ఏమైందంటే మన కైట్ దాని మీద నుంచి అలా దారం మీద అనుకో, అలా దారం మీద నుంచి మన కైట్ పడ్డది. సో మన కైట్ వచ్చింది, డీల్ వదిలింది అనమాట. సో వాళ్ళైతే పెయింట్ అయిపోయింది. సో ఇంకోటి వద్దాం అవి అడిగి ఉండరు గీట్లు కూడా మనకి సపోర్ట్ వాళ్ళు కూడా వచ్చారు. అరే దానికి కింద సో గైస్ ఇప్పుడు అక్కడ ఏం చెట్లు వేసిందంటే నేను కనబడుతున్నా. సో వాళ్ళకైతే ఇట్లా ఎగురుతుంది అనమాట. అటు సైడ్ నుంచి పోయి వాళ్ళ మాంజ కింది నుంచి వచ్చి కీంచి ఇట్లా మీదికి కొట్టిన అనమాట. సో వాళ్ళకి కాట్ అయిపోయింది. అది కిందికి వెళ్ళేసి కీంచి పెట్టడం. ఒకవేళ మీ మాంజ చూడు, ఇప్పుడు ఇది మీ మాంజ, ఇది అపోనెంట్ మాంజ, మీ కైట్ ఇట్లా మీదికి పడ్డా అనుకో, వాళ్ళ కిందికి పడ్డా అనుకో, అప్పుడు మీరు డీల్ ఇవ్వాలి. ఇప్పుడు మీది కిందికి పడ్డా అనుకో, వాడు డీల్ ఇస్తాడు ఎటు పోయి, మీరు స్ట్రేట్కి క్రాస్ నుంచి స్ట్రేట్కి కొట్టాలి పెయించ్. అర్థమైంది అనుకుంటా. అయితే పాత వీడియో అంటే పాత వీడియో అర్థం కాకపోతే రెండోసారి ఇక్కడ దోమలు లేవు గైస్. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దోమలు లేవు. కుప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెయింట్ చేసే ముందు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఒక పతంకి పెంచుకోతున్నావు అంటే ఆ పతంగి ఎగ్గేస్తాడు ఏ బిల్డింగ్ దగ్గర ఉండు, అంటే నీ పక్క బిల్డింగ్ ఉండే ఇంకా సైడ్ ఉన్నా ముంగడు సైడ్ ఉన్నా, అప్పుడు నీకు మాన్ చేయడంలో కొంచెం ఐడియా వస్తుంది. అప్పుడు ఏ టైప్ ఆఫ్ పెయింట్ చేయాలి, అంటే మీదికెళ్ళి డీల్ చేయాలా కిందికెళ్ళి కించుకోవాలి టైప్ ఆఫ్ పెయింట్, అంటే టైప్ ఆఫ్ ఏ పెయింట్ చేయాలో అప్పుడు నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు అది ఏడుందో అర్థమవుతుంది, వాడు మాన్ ఎట్లకెళ్ళి ఉందో అట్లా అర్థమవుతుంది. అందుకే మాకు కొంచెం ఇంత టైం పడుతుంది. పతంగ మాత్రం ఇటు తినాలి గైస్. పతంగ అంటే డీలీ సచ్చాడు వాళ్ళు, డీలీ సిక్చాడు వా మంచిగా. పతంగ ఎటు సైడ్ తిరిగిందో కనబడతలేదు. దాని ఫేస్ టాప్ పైనకుందా కిందికుందా అని. అరే వీనికి వేద్దాం అంటే పోయి కష్టపెడుతుంది నాకు మొత్తం. ఈ సైడ్ వానికి వేద్దాం. ఇటు మళ్ళీ ఉన్నా బంగారు ఎటు తిరిగి కూడా అర్థమవుతుంది ఆయన. వీళ్ళు మాట ఎట్లుందిరా గుడ్డు పడే సెట్ అంటే అట్లా. అరే ఏదైనా మాంజా పోయిందా పతంగ గాల్లో పోతుంది. రాత్రి రహస్యమైన అయిందనుకుంటారా. వాళ్ళది ఏమైందంటే ఎటు నుంచి పోయినా రైట్ సైడ్ నుంచి పోయినా ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వాన్ మాంజిది అనుకో, అటు నుంచి ఇట్లా అని వచ్చి ఇట్లా మీ ఇట్లా ఇటు సైడ్ నుంచి కీంచి కొట్టేసిన. సో వాన్ అయితే పెయింట్ అయిపోయింది, అంటే సైడ్ పోయింది. సో ఈ పిల్ల చూద్దాం, ఇది ఒక పెయింట్ వేసేసి వీడియో అయితే ఆపేద్దాం. వీడియో ఎట్లా ఉంటుంది గుంజా బాబాయ్, అస్లేట్ అవుతుంది. ఇంత రాత్రిలో అరుసు ఏమనుకుంటా. అది మళ్ళీనా అని నాకు దాని ఫేస్ ఎట్ సైడ్ ఉందో అర్థమైతే లేదు. లాంగ్లో అయినా మళ్ళీ చీకటి అవుతుంది కదా. అరే వాడు చాలా కింద ఉండరా పెయింట్, అది కష్టం. చూద్దాం సబర్కి ఎంత చూడు
హిందీ పోయి మీద ఉంటుండే కదరా. సబర్ కా ఫల్ మీఠా హోతా అది కాదు, అమిత్ షా ఆయన పేరేంద్రా, అమిత్ షా కాదు, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? బాలీవుడ్ యాక్టర్. బాలీవుడ్ యాక్టర్ మస్తు మంది. మా క్యారెక్టర్ చేసింది చూడు కల్కిలా, అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఒక పోయం ఉంటుందిరా, కోశిశ్వర్ నే కాలోకి కభీ హార్ నహీ హోతీ అనేది ఉంటుంది హిందీలో. అదా 6th క్లాస్ 7th క్లాస్ అని ఉంటుంది. సో అదే మనం ఫాలో. ఇప్పుడు మనం పెయింట్ చేద్దాం. ఎట్టుందా ఇది? అరే అమ్మరా కట్టు కొడుతుంది రండి పతంగి. గుజ్జు గుజ్జు పోయింది మనది. ఏమో అనుకోని పోయిండు. कोशिश्वर ने हालों की कभी हार होती है, वो हार से हम सीखना चाहिए. वो हार से हम सीखना है. फेल्यूर इज द फर्स्ट स्टेप ఆఫ్ సక్సెస్. ఇక మాకు నోస్ ఎక్కడ ఉందో అర్థం కాలే, ఇక మొత్తం వేసేసిన ఎట్లా అట్లా పెయించు పాన్ దగ్గర ఉంది కాబట్టి గుంజేసిండు. అప్పుడప్పుడు అవుతుంది గైస్, మీరు కూడా కొంచెం బాధపడకండి. అప్పుడప్పుడు మీకు మీ కైట్లు కూడా కాట్ అవుతాయి అప్పుడప్పుడు. మంచిగా వస్తుందా వీడియో, డల్ వస్తుందా? సో గైస్, ఇక ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఇక ఫెయిల్యూర్ మెట్లు ఎక్కుకుంటేనే మీరు విజయాన్ని సాధించాలి. మా కైట్ ఎంతో ఫుల్ లాంగ్లో పెంచినాం గైస్. ఫుల్ లాంగ్ అంటే ఫుల్ లాంగ్లో పెయింట్ చేసినాం. ఒకటి సక్సెస్ అయింది, ఒకటి అది ఇప్పుడు కైట్ ఇట్లా ఉందనుకో, ఇది స్ట్రేట్ అనుకో, అది ఇట్లా పోతుందో ఇట్లా పోతుందో అర్థం కాలే. అది ఇట్లా పోయింది ఫస్ట్ టైము, నేను మీదకి లేచినామని కీంచుకుంటానే మొత్తం బిల్డింగ్ కిందకి వెళ్ళిపోయానుండే. వాన్ కైట్ ఏదరా కళ్ళు కానీ ఆడతలేదు గైస్. అరే ఎగురుతుంది కానీ. సో గైస్, మీరు కూడా మీ కైట్ పోయింది ఎప్పుడైనా మీరు పెయింట్ చేసినప్పుడు మీ కైట్ పోయిందని బాధపడకండి. నేర్చుకుంటే ఓ చిన్న ఉన్నప్పుడు నాకు వచ్చాడు కైట్ తీసి అన్న వాళ్ళు ఎగరేస్తుండే పక్కన బిల్డింగ్లో అదంటారా. నేనేమో చిన్నపిల్లలు ఉంటుండే, వస్తుండే ఎగరేస్తుండే, ఎగరంగా వచ్చి కట్ చేస్తుండే, నువ్వు ఇంకొకటి తెస్తుండే ఎగరేస్తుండే, మళ్ళీ అది కట్ చేస్తుండే, వాళ్ళదే ఏమంటారు విన్ అవుతుండే ప్రతిసారి. అట్లా నా కైట్లో మస్తు పోయినాయి. సో ఇక ఆ స్టేజ్ నుంచే ఇప్పుడు మేము అన్న వాళ్ళ స్టేజ్కి మేము వచ్చినాం. సో నాకు తెలిసి వీడియో ఎన్ని పెన్స్ వేసినావు కూడా 3 4 ఈరోజు 4 5 6 పెన్స్ 4 5 6 కాదు కానీ 4 5 పెన్సిల్ అయినా అంతే. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఛానల్కి కొత్త అయిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ కైట్స్ అండ్ గణేష్ చతుర్థి అంటే అట్లే ఉంటుంది నాకు తెలుసు. జస్ట్ గణేష్ చతుర్థి కైట్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాయి. కానీ మనం 2026 నుంచి అయితే వేరే కంటెంట్ మొత్తం ఇట్లా కన్సిస్టెంట్ ఉండబోతున్నాం అనమాట. సో డూ సబ్స్క్రైబ్. నేను మాంజి తిట్టుకొని నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతా. బాయ్. అవుతుంది మాకు కుదురుతలేదు, దోమలు వస్తున్నాయి, లేకపోతే ఎగ్రెస్టర్లు అంటే మా అపోనెంట్ కైట్స్ ఎగురుతలేవు. సో అట్లా ఇట్లా పోయి లాస్ట్కి నైట్ ఏం దోమలు అయ్యాయి ఇది మళ్ళీ అని ఇష్టం. అంత ఛాన్స్ ఉన్నా నాకు రాలే ఇష్టం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దోమలు బాగా కట్టుకొని రా మా బిల్డింగ్ మీదకి, అప్పుడే పెంచు. సో చూసుకున్నట్టయితే గైస్, పెయింట్ అయితే సక్సెస్ఫుల్లీ 2 seconds అయిపోయింది అంతే. మనం టెక్నిక్తోనే వేయాలి. అవన్నీ ఇంతసేపు ఏమో అలా అన్నాడు ఎగిరేస్తుండు వేరే బిల్డింగ్లా. అలా పెంచానా మా అన్నకు పెంచానా అన్నాడు. అది ఖచ్చితంగా అన్నా బాయ్ అరే బాగా అంట.